ఏమైతుంది ఇటువంటి కళ్ళలు మన వచ్చిర్రా మొత్తం మ్యాచ్ క్వింటాల్కు 10 కిలోలు డైరెక్ట్ 10%. లారీలు జేసీ గారు నమస్కారం. ఉంది ఎందుకు మీ కలెక్టర్ గారు లైన్లోకి రారా? ఎక్కడ ఉంటేందబ్బా ఒక ఎమ్మెల్యే, అది కాదు జేసీ గారు, ఒక ఎమ్మెల్యే ఫీల్డ్లో ఉండి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు అందుబాటులో రాకపోతే ఏం చేయాలి ఎమ్మెల్యే? అట్లేం లేదేంది, ఇప్పుడు నేను అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నా. 4 ఫోన్లు చేసాం నేను, లిఫ్ట్ చేయట్లేదు. నిన్న లిఫ్ట్ చేసింది పాపం, నిన్న రెస్పాన్స్ ఇచ్చింది, నిన్న మాట్లాడింది, సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఎవరో చెప్పినట్టున్నారు ఆమె ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేస్తే ఎత్తకు అని. అంతే ఉంటుంది మరిగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు కలెక్టర్ గారు మాట్లాడకపోతే ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొక్యూర్మెంట్ చూస్తే మరి ఇమీడియట్ సాల్వ్ చేస్తా అంటే చెప్తా నేను. నేను అట్లా కాదు జేసీ గారు, నాకు ఒకటి అర్థం కాదు. రైస్ మిల్లర్లు ఏం అధికారంతో మేము దించుకోమని చెప్తారండి? మీరు అంత చేతగాని వాళ్ళు అయిపోయారా గవర్నమెంట్లో? మిల్లర్లు మేము దించుకోము, పోయిన లారీని 2 రోజులు పెట్టుకొని వాపసు పంపించుడు, ఏంది ఇదంతా? అమ్మ మీరు కంట్రోల్ చేయాలి కదా, గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడ తిరగడం కాదండి, మీ రెవెన్యూ మీ సివిల్ సప్లైస్ మినిస్టర్కి అప్రైజ్ చేయండి, సీఎం గారికి అప్రైజ్ చేయండి, సీజ్ చేయండి. 4 రైస్ మిల్ సీజ్ చేయండి. నేను సీజ్ చేయించిన మినిస్టర్ 2 రైస్ మిల్ సీజ్ చేసిన, మొత్తం లైన్లోకి వచ్చిర్రు. 2 రైస్ మిల్ సీజ్ చేయండి, వాపస్ పంపించిన నా కొడుకుని రైస్ మిల్ సీజ్ చేయండి. నా ఏం పేరా అది? వాపస్ పంపించిన ఎవడు కడతాడు? మరి ఇంకేంది మరి ఇంత కడతా? అది కాదండి, అది కాదు. 44.5 కిలోలు అడుగుతున్నారట ఇప్పుడు. 44.5 ఇవ్వకపోతే తీసుకోడట వాడు. ఏ రైస్ మిల్ వాడు? ముకుంద కృష్ణ సీజ్ చేయండి మీకు దమ్ముంటే. ఇప్పుడు ముకుంద కృష్ణకు పోతున్నాయి కిసాన్ నగర్ మార్కెట్ యార్డు. వినండి. కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ ఆఫ్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ. మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం ఇక్కడ బాల్కొండ పిఎస్సిఎస్, ఇక్కడ ఏజెన్సీ, దాని సెక్రటరీ ఉన్నది ఇక్కడ వేణుగారు. వీళ్ళు ముకుంద రైస్ మిల్కు పంపిస్తున్నారు. పంపిస్తే వాడు 44.5 అయితేనే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను అని చెప్తున్నాడు. 44 వినండి, 44.5 అంటే ఎంత అవుతున్నది? 10 కిలోల పైన అవుతుంది. నేను ఇక్కడ మెటీరియల్ కూడా చూసాను, నేను బ్రహ్మాండంగా ఉంది, తర్ర లేదు, ఏం లేదు. వాడు 44, మీరు ఇప్పుడు 41.5 ఇంతకుముందు ఉండే, రైట్? ఇంకా 600 గ్రాములు బ్యాగ్ బదులు 1 కిలో ఇంకా ఎసేయడానికి కూడా సిద్ధం ఉన్నారు. 42.5 ఇస్తారు. మీరు అన్లోడ్ చేపియండి. అటు తీసుకోకపోతే వాడు సీజ్ చేయండి. ఒక్క రైస్ మిల్ సీజ్ చేయండి. జేసీ గారు మీకు అనుభవం లేదు, నాకు అనుభవం ఉన్నది చెప్తున్నాను మీకు. నేను ఒక్క రైస్ మిల్ సీజ్ చేయండి. ఎట్లున్నారు? పాలసీ గవర్నమెంట్ తయారు చేస్తుందా, లేకపోతే రైస్ మిల్లర్ తయారు చేస్తారా? పాలసీ మన చేయాలి ఉండాలి కదండి. రైస్ మిల్లర్ నేను పాపం మీ తహసీల్దారులు, మీ ఇన్ఛార్జులు పాపం వాళ్ళు ఏం చేస్తారా? పాపం శాండ్విచ్ అయిపోతున్నారు వాళ్ళు. రైతుల మధ్యలో రైస్ మిల్లర్ల మధ్యలో ఇద్దరు నలిగిపోతున్నారు. ఎవరు?
ప్రాబ్లం ఉంది ఇప్పుడు నేను వాళ్ళు చెప్పలేరు అబ్బా, మీరు వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా నా రికార్డు ఉంది. ఇప్పుడు వేణు గారు చెప్పింది కూడా ముకుందా రైస్ మిల్లు 44 ఉండాలని అడుగుతున్నా అన్న మాట రికార్డు ఉంది నా దగ్గర, వీడియో రికార్డు చేసిన నేను. అంటే ఆయన తప్పు కూడా ఏం లేదు. ఎందుకు పోదా అని గట్టిగా రైతులు అడుగుతా ఆయన చెప్తున్నాడు. పాపం ఆ రైస్ మిల్లోడు రైతులకు కూడా చెప్తున్నాడు 44 కిలోలు కావాలి, 44.5 కావాలి నాకు అని చెప్తున్నాడు రైతులకు డైరెక్ట్. వద్దని చెప్పడంగా, వద్దని చెప్తే వాడు దించుకోవట్లేదు. వినండి, వద్దని చెప్తే వాడు దించుకోవట్లేదట. వాడు దించుకోకపోతే రైతు నష్టపోతున్నాడు. 2 రోజులు 4 రోజులు ఆగాలి, ప్రెషర్ వస్తున్నది, వర్షాలు పడుతున్నాయన్న బాధ. మీరు ఫస్ట్ నేను మీకు చెప్తున్నా, మీకు సొల్యూషన్ దీంట్లో 2 సొల్యూషన్లు జేసీ గారు. ఒకటి, మీరు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లారీల సంఖ్య పెంచండి, 1. 2, ఎవడైతే రైస్ మిల్లరు ఎక్కువ తరుగు అడుగుతున్నాడో, తాళ్ళు అడుగుతున్నాడో వాడిని సీజ్ చేసేయండి. వాడికి సన్నవాడ్లు ఇస్తున్నారు, వాడు సన్నవాడ్ల మీద మంచిగా హాయిగా వాడు బిజినెస్ చేసుకుంటాడు. దొడ్డు వాడ్ల మీద తాళ్ళు అడుగుతాడా? అసలు తీసుకోవడం లేదు. ట్రాన్స్పోర్ట్ పెంచుదామని చూస్తున్నాం సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు బోధన కాగానే కూడా డైవర్ట్ చేస్తాం. బోధని అయిపోతాయి, బాన్స్వాడ ఏరియా అయిపోతాయి, వీటిని డైవర్ట్ చేయండి, ట్రాన్స్పోర్ట్ పెంచండి. ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు ముకుందా రైస్ మిల్లోడికి మాట్లాడి కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ నుంచి పిఎస్సిఎస్ బాల్కొండ ఇన్ఛార్జు పంపించే దాంట్లో 42.5కు యాక్సెప్ట్ చేసి దించుకోమనండి. లేకపోతే రైస్ మిల్ సీజ్ చేయండి. మీరు ఒక రైస్ మిల్ సీజ్ చేయండి, ఎట్లా లైన్లకు రారో నేను చూస్తా. రైట్, నేను మళ్ళీ సాయంత్రం నేను ఎంక్వైరీ చేస్తా. రేపు నేను రస్తారోకా చేస్తా, ఇది కాకపోతే చెప్తున్నా నేను. రేపు రస్తారోకా కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ది ముకుందా రైస్ మిల్లో 42.5కు దిగకపోతే రేపు నేను రస్తారోకా అనౌన్స్ చేసి రస్తారోకా చేస్తా. రైట్.